నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడ్లవల్లేరు మండలంలో 3వ రోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న వెనగండ్ల రాము. టీడీపీ జనసేన సంయుక్త ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన రాము. బడ్జెట్ పేరుతో అంకెల గారడితో మరోసారి కేంద్రం ప్రజలను మోసం చేస్తుందంటూ మండిపడ్డ సిపిఎం నేత ఆసిపి రెడ్డి. బడ్జెట్ నిరుపయోగంగా ఉందంటూ ఆరోపించిన ఆసిపి రెడ్డి. బీసీలకు అండదండగా మొదటి నుండి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తెలిపిన బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాల్. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగిందన్న వేణుగోపాల్. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ జనసేన పార్టీల శ్రేణులతో కలిసి మండలంలోని కౌతవరం, పసుపుట్లవానిపాలెంలో టీడీపీ ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని రాము నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్న రాము టీడీపీ జనసేన మినీ మేనిఫెస్టో అంశాలను ప్రజానికానికి వివరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే ఉద్దేశం వైసీపీ ప్రభుత్వానికి పాలకులకు లేదని రాము మండిపడ్డారు. దగాకోర్ల ప్రభుత్వాన్ని పారద్రోలి ప్రజలు మేలుకోరే టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని సాధించుకుందామని రాము పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రివర్యులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్, గుడ్లవల్లేరు మండలం తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. డ్రైనేజీ వాటర్ మేము ఇస్తాం కానీ వాళ్ళు ఇవ్వకపోవడానికి రామాలయం ముందే ఉంది బాస్. బేసిక్ గా ఇప్పుడు నుంచి 50 మంది చెప్పారు, ఇదంతా మేము చేస్తాం గ్యారంటీ. రామాలయం ఎత్తేస్తాను, ఒక్క నిమిషం ఉంటే చెప్తాను నేను. దీంట్లో మీకు ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కాబట్టి మేము చేయము అంటున్నారు. ఓకే, అది వాళ్ళు చెప్పే మిస్. కానీ వైసీపీ కార్యకర్తలు కూడా ఏం జరగట్లేదు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు నలుగురు ముగ్గురు నాయకులు తప్పితే మిగతా ఎవరికి కూడా ఏమీ పని జరగట్లే. ఇక్కడ వాళ్ళకి ఏమైనా చేసే ఉద్దేశం వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంత అనికేసుకోగలడు అనే దాని మీద ఉంటుంది ఆయన శ్రద్ధ అంతా. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఆయన ఎంత అనికేసుకోగలరు అనే దాని మీద ఉంటుంది. ఇంకా ఓకే, ఎంతైనా కానీ లాగేసుకుంటూనే ఉంటారు వాళ్ళు, అంతవరకే చూస్తారు. కానీ పక్కన సమస్యలు వాళ్ళు వైసీపీ అవనివ్వండి, తెలుగుదేశం అవనివ్వండి, జనసేన అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, సిపిఐ అవనివ్వండి, ఎవరైనా కానీ ఒకటే. వాళ్ళ స్వార్థము, సొంత స్వార్థం ఎక్కువ చూసుకుంటూ ఉంటారు. అలాంటి నాయకులు, అలాంటి ప్రభుత్వమే జరుగుతుంది ఇక్కడ. దాన్ని మనం పోగొట్టుకోవాలనుకుంటే ఒకే ఒక అవకాశం ఉంది మనకి. రేపు జరగబోయే ఎన్నికల్లో చాలా డిపాజిట్లు పోగొట్టేటట్లుగా అతను ఓడించి పంపిస్తే మనకి చంద్రబాబు నాయుడు గారు బోల్డెని హామీలు ఇస్తున్నారు. అందరితో పాటు ఆ హామీలే కాకుండా మనకి స్పెషల్గా కూడా దక్కించుకునే అవకాశం ఉంటుంది. గుడివాడ ఒక స్పెషల్ నియోజకవర్గం కింద ట్రీట్ చేస్తున్నారు. అంతకు తగ్గట్టుగా ఫలితం మనం ఇస్తే దాంట్లో ఆయన దగ్గర కూడా మనం హక్కుగా అడిగి తీసుకుందాం చాలా విషయాలు. ఇంకా చాలా ఓకే, నాని పని అయిపోయింది. ఇంతేనా, అయిందా లేదా? 20 సంవత్సరాలు ఆ దుర్మార్గుని చూసి ఇసుగు చెందుతున్నారు అందరూ. ఎవరికేమన్నా పని చేశాడా? ఈ 5 సంవత్సరాలు ఒక్కరోజు వచ్చాడా ఓటేవాడికి? మరి ఎందుకు అడగట్లే మీరు? ఈ దుర్మార్గుడు అదేనా? అందుకే అన్నా, నేను చెప్పేదే నాని పని అయిపోయింది. రేపు 24లో పెట్టి బేడ సర్దుని పంపించేసే బాధ్యత మీరు తీసుకోవాలి. తీసుకుంటారా? పెట్టి బేడ పంపించాలి అండి. అదే మాట్లాడుతున్నాం కాదు. ఇవాళ ప్రధానంగా ఈ రోజున రేపు ఎలక్షన్స్లో అన్ని తరిమి కొట్టి రాముని గెలిపించండి. ఎందుకంటే ఆ దుర్మార్గుడు 20 సంవత్సరాలు ఓటేసి గెలిపించారు. ఈ 5 ఏళ్ళు మంత్రి అయిన తర్వాత కొన్ని వేల కోట్లు దోచుకున్నాడు.
ఇన్ని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా గమనించాలి. నేను చాలా ఫస్ట్ నుంచి మొదటి నుంచి అన్నా, కొంచెం దోచుకుంటా అంటే ఎవరో నమ్మట్లా. ఈ దుర్మార్గుడు ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప రెండో పని లేదు. ఆ టైం లేదు. మేము ఇక్కడ సమస్యలు పట్టించుకుంటే ఆ టైం అంతా డబ్బు గుంజుకోవడం ఉంది. ఆడు ప్యాకెట్ పెడుతున్నాడు, క్యాజినోలు పెడుతున్నాడు, గంజాయి అమ్మిస్తున్నాడు. ఇంత ఇసుక మట్టి ఏది వదల అడ్డగోలుగా దోచుకున్నాడు. అటువంటి వ్యక్తిని మీరు ఎట్టి బస్సులో మళ్ళీ శాసనసభకి పంపకూడదు. దయచేసి మీ సహకారం కావాలి దానికి. ఎందుకంటే మేము గతంలో కూడా 2014-19 ఇక్కడ వేసిన రోడ్లు కానీ వాటర్ ట్యాంక్ కానీ అనేక కార్యక్రమాలు చేశాం. మేము అధికారం లేదు కానీ ఒక ఇన్ఛార్జ్గా, మేము అధికారం లేకపోయినా ఒక ఇన్ఛార్జ్గా అదేనమ్మా. మేము అప్పుడు మాకు ఇక్కడ గుడివాడలో అధికారం లేకపోయినా ఇన్ఛార్జ్గా పనిచేశాం. వాళ్ళు ఏది అడిగితే బాబు గారు కానీ లోకేష్ గారు ఏది అడిగితే ఆ పని నాకు చేసి పెట్టారు. అది మీకు అవన్నీ కూడా మీకు అందించాం. అందువల్ల దయచేసి ఈ దుర్మార్గాన్ని పంపించేయండి. అవునమ్మా, అందరూ ఇబ్బంది పడ్డాం, నేనే ఇబ్బంది పడ్డా, మీరు ఇబ్బంది పడ్డారు. ఈ దుర్మార్గులు కేవలం పోలీసులు అడ్డు పెట్టుకుని, అధికారులు అడ్డు పెట్టుకుని మన మీద కేసులు పెడతాం, మన మీద ఇబ్బంది పెడతాం. ఏ పని చేయకుండా చాలా ఇబ్బంది పెట్టాలి. ఇవన్నీ కూడా గమనిస్తున్నాం. రేపు 2024 తర్వాత మన అధికారం వస్తే దానికన్నా 2 రెట్లు చేద్దాం. మీ అందరికీ సహకరిస్తాను నేను. ఓకే, ఎట్టి బస్సులో గెలిపించుకోవాలి. 14-19 వరకు మన రాంగడి 300 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. ఆయన 3 పనులు చేశారు. అన్ని వస్తాయమ్మా, పెన్షన్లు వస్తాయి, రేషన్ ఏది ఉండే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందజేసే బాధ్యత మేము తీసుకున్నాం. గతంలో అభివృద్ధి చేశాం. ఎందుకంటే ఈ రోజున ఈ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఆడు చేస్తే అరాచకాలని అడ్డుపెట్టుకుని ఇక్కడ స్థానికంగా మనందరం కూడా ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలి. ఒక్క చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమైతే మంచి పరిపాలన అందిద్దాం. మన కుటుంబాలు ఆనందంగా ఉండే విధంగా, పేద కుటుంబాలు కానీ మధ్యతరగతి కుటుంబాలకు ఆనందంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేద్దాం. ఒక చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమవుద్ది. అదేవిధంగా ఈరోజు జనసేన, తెలుగుదేశం ఇద్దరం కలిసి పోరాడుతున్నాం ఒక దుర్మార్గుడి మీద, రాక్షసుడి మీద. వాళ్ళని గౌరవించి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ ప్రోగ్రాంకి గ్రామాన వెనుగల రాము గారు తీసుకుంటున్నారు. దాంతోపాటు ఎన్నికల ప్రచారం కూడా మొదలైపోయింది కాబట్టి ఎన్నికల హడావుడి ఆ ప్రచారం కూడా తను నియోజకవర్గానికి వచ్చే సంవత్సరం అయినా కొన్ని మొఖాలకు కొంతమందికి పరిచయం ఉంటారు, కొంతమంది పరిచయం ఉండరు. అందరికీ కూడా ఇళ్ళకెళ్ళి కలిసి రావాలని చెప్పి ఆలోచనతో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మరి ఒక పక్కన ఓట్లు అడుగుతూ ఒక పక్కన ఈ భవిష్యత్ గ్యారంటీలో బాబు గారు చేపట్టే కార్యక్రమాల గురించి కూడా మీకు ఈ పాంప్లెట్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ గత 4.5 సంవత్సరాల పాలన మనం పొద్దున్నే చూస్తే ఈ వైకాపా కార్యకర్తల యొక్క దాడి, వాళ్ళ భూ కబ్జా, వాళ్ళ యొక్క అవినీతి ఇవే కనపడుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా ఒక్క సాక్షి పేపర్ తప్పితే మిగతా ఏ పేపర్ తిరగేసినా ఈ యొక్క దోపిడీ దొంగతనాల యొక్క పరిస్థితి మరి అందరూ కూడా అవగతం అవుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ రానున్న కాలంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా అటకెక్కుతుంటాయి. పరిపాలన చేయలేక చేతులెత్తేసే పరిస్థితి ఇప్పుడే ఉంది. అప్పుడు భవిష్యత్తులో ఇక రాడు అని చెప్పి ఒక నమ్మకం ఆయనకే ఏర్పడి పిచ్చగా పనులు చేయటం మొదలుపెట్టాడు ఆయన. సరే, ఆయన పార్టీలో ఈ ఎమ్మెల్యేలను అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి అటుపక్క మారుతంలో మనకి సంబంధం లేదు. అది ఆయన యొక్క తెప్పలో వాళ్ళ యొక్క తెప్పలో పడుతూ ఉంటారు. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రానున్న కాలంలో జరుగుతుంది. పిల్లలకి భవిష్యత్తు లేదు, మనకు భవిష్యత్తు లేదు, మన పిల్లలకి అసలు భవిష్యత్తు లేకోకుండా పోయింది. ఏ ఒక్క పరిశ్రమ కానీ లేకపోతే కొత్తగా ఎక్కడన్నా ఓ 10 రూపాయలు సంపాదించడానికి బిడ్డను బయటికి పంపిస్తే వాడు తీసుకురాగల సత్తా కానీ
ఎవరికి కూడా లేకోకుండా చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ప్రత్యేకంగా మనం చేస్తూ రానున్న కాలంలో మనం మన పిల్లలు భవిష్యత్తు బాగోవాలనుకుంటే తప్పకోకుండా మనం చంద్రబాబు గారికి ఓటేసి ఈ రోజున పిల్లలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మీ రాష్ట్రం యొక్క రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి, చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు కాదు, గత 4.5 సంవత్సరాల నుంచి అదే పరిస్థితిలో. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అయితే అమరావతి మా రాజధాని అని చెప్పుకున్నాం. ఈ రోజున అసలు చెప్పుకునే గ్యారంటీ లేకోకుండా, ఒక రాజధాని లేకోకుండా, అదేమంటే 3 రాజధానులు కడతా అని చెప్పి ఏ ఒక్క రాజధానిలోనూ శంకుస్థాపన రాయకోకుండా ఈ రాష్ట్రాన్ని అట్లా డొల్లించుకుంటూ వెళ్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇది ఏదో ఆయన మీద అక్కస్తో చెబుతుంది కాదు. మన యొక్క భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మనం ఏ రకంగా ఉంటాం, మనం ఏ రకంగా బతుకుతున్నాం సమాజంలో అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకుని తప్పకోకుండా రానున్న కాలంలో మరి తప్పకోకుండా మన చంద్రబాబు గారికి మద్దతు తెలిపి ఆ ద్వారా రాము గారిని ఇక్కడ మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి తప్పకోకుండా ఆయనకి విజయం చేకూర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో ఈ రోజున పర్యటించడం జరుగుతుంది. మేమందరం కూడా ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఒకటే, గత 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తిని నమ్ముకుని మన గుడివాడ నియోజకవర్గం ఎంత వెనకబడిపోయింది ఉండటానికి ఈరోజు ఈ యొక్క పర్యటనలో మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు, మంచినీరు కానీ, డ్రైనేజీ ఫెసిలిటీలు కానీ, సదుపాయాలు కానీ ఇంతవరకు ఈ ఎమ్మెల్యే చేయలేని పరిస్థితి. కాబట్టి మనం ఎన్నిగండ్ల రాము గారు సంవత్సర కాలంలోనే అనేకమైన ఆయన వ్యక్తిగతంగానే, ఒక అధికారికంగా అలా లేకపోయినా వ్యక్తిగతంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజున పేద ప్రజలకి అన్నదానం చేయటమే కానీ, ఉద్యోగస్తులకి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కల్పించడం కానీ, రైతులకి ముఖ్యంగా రైతులు మన వర్షం వచ్చి ఇబ్బంది పెడితే రైతులకి పంట బోధులు తవ్వటమే కానీ ఇటువంటి అనేకమైన మంచి కార్యక్రమాలు ఆయన వ్యక్తిగతంగా సంవత్సర కాలంలో చేశారు. కాబట్టి మీరు 20 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిని చూశారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన కొత్త వ్యక్తి వెనిగండ్ల రాము గారిని మనం కూడా అందరం కూడా కలిసికట్టుగా ఈ రోజున అనేక మంది నాయకులు, ఈ రోజున రాయ వెంకటేశ్వరరావు గారు కానీ, పెన్నేని వెంకటేశ్వరరావు గారు కానీ, ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా మన గ్రామానికి వచ్చి ఓట్లు అడుగుతున్నారంటే మనం ఒక్కసారి వెనిగండ్ల రాము గారి యొక్క మంచితనాన్ని మనందరం కూడా ఆలోచించి ఆయనకి ఓట్లేసి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా మేము అందరినీ కోరుకుంటూ, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేశారు. మనందరం కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా గుడివాడ నియోజకవర్గంలో 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని పారదోలి కొత్త వ్యక్తి మన వెనిగండ్ల రాము గారి యొక్క మంచితనాన్ని చూసి ఆయన ఎమ్మెల్యేగా చేసుకుంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి సైకిల్ గుర్తుకేసి వెనిగండ్ల రాము గారిని గెలిపించాల్సిందిగా జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ ఆర్యవేశ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను ప్రపంచ ఆర్యవేశ మహాసభ పట్టణ అధ్యక్షుడు ముప్పిడి నాగమల్లేశ్వర ఆధ్వర్యంలో గుడివాడ ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో టీడీపీ యూత్ నాయకులు తులసి పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ ఆర్యవేశ మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కోన శ్రీనివాసరావు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని నాయకులు తులసి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవేశ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఎక్కిలి మణిదీప్, జిల్లా మహిళా అధ్యక్షురాలు జిల్లా సుధారాణి, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షుడు జవాజీ గంగరాజు, వైశ్య ప్రముఖులు కొత్త వీరయ్య, తిరువిధి శ్రీరాములు, పోకూరి మోహన్ రావు, గోకవరపు సునీల్, చక్కా రామ్, సుధీర్, తాత రజని, పరసే వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కోన శ్రీనివాసరావు గారు ఇట్లాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని గుడివాడ ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ కోన శ్రీనివాసరావు గారికి జన్మదినం సందర్భంగా నియోజకవర్గ మహాసభ అధ్యక్షులు ముప్పిడి నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు పోకూరు మోహన్ రావు గారు
కొత్త వీరయ్య గారు, అలాగే జివ్వాజి గంగరాజు గారు, సాంబశివరావు గారు, తిరువీరుల సుబ్బారావు గారు మరియు పెద్దలు ప్రముఖులు పాల్గొనడం జరిగింది. ఇక్కడికి వచ్చిన చాలా సంతోషంగా శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మా ఆర్వైఎస్ సోదరులు సోదరిమణులకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచ ఆర్వైఎస్ మహాసభ అధ్యక్షులు కోన శ్రీనివాసరావు 51వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మన గుడివాడ పట్టణ శాఖ ముప్పిడి నాగరాజు గారి ఆధ్వర్యంలో మరి మనందరం ఈ సమక్షంలో ఈరోజు ఆయన యొక్క జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ముదాహం. మరి వారికి ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఎన్నో చేసుకుని అందరి యొక్క ఆశీస్సులు అందుకుని మరి ఎన్నో పదవులు ఇస్తూ మంచి ఎత్తగా ఉన్నారు. వారికి మరి ఒకసారి మనందరి తరఫున శుభాభినందనలు తెలియపరచుకుంటున్నాం. జైవాసు. కైకారం గ్రామస్తులైన డాక్టర్ కోన శ్రీనివాస గారి పుట్టినరోజు సందర్భంగా గుడివాడలో అంగరంగ వైభవంగా మన గుడివాడ ప్రపంచ ఆర్ఎస్ మహాసభ అధ్యక్షులైనటువంటి ముప్పిడి నాగమల్లేశ్వర ఆధ్వర్యంలో, అలాగే మా మహాసభ కృష్ణా జిల్లా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు గుడివాడలో అత్యంత వైభవంగా ఆయన పుట్టినరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. ముందుగా ఆయన గురించి చెప్పాలంటే, కోన శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే, కరోనా సమయంలో మహమ్మారికి పెట్టిన కరోనా సమయంలో ఆయన ఆనందయ్య గారి మందు గుడివాడ పట్టణ ప్రజలకి ఉచితంగా మందుని పంపిణీ చేశారు. కొన్ని వేల మందికి గుడివాడ ప్రజలకి ఆయన మందు పంపిణీ చేశారు. ముఖ్యంగా ఆయన ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి ఆయన ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, అలాగే ఉన్నత పదవులు ఆయన ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడివాడ పట్టణ ఆర్వైఎస్ సంఘం తరపున, అలాగే ప్రపంచ ఆర్వైఎస్ మహాసభ ఆధ్వర్యంలో అందరూ ఆయన పుట్టినరోజు జరపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, సహకరించిన పెద్దలందరికీ, అలాగే గుడివాడ టౌన్ ప్రపంచ ఆర్ఎస్ మహాసభ ముప్పిడి నాగమల్లేశ్వర గారి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా జరిగింది. కావున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ప్రపంచ ఆర్వైఎస్ మహాసభ అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గుడివాడ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాగే కోన శ్రీనివాసరావు గారు ఇంకెన్నో జన్మదిన పుట్టినరోజులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రపంచ ఆర్యవైశ్య మహా రాష్ట్ర అధ్యక్షులైన కోన శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా గుడివాడ కోన శ్రీనివాసరావు గారు అంతా అవ్వాలని చెప్పి మణిదీపుని కోరుకుంటూ ఆ రాష్ట్ర అధ్యక్షులుగా ఆ గుడివాడలో అందరినీ ఇంతమందిని ఇవాళ ఈ జనం అంతా వచ్చారంటే కేవలం మణిదీప్ మీద ప్రేమతోనే వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. దాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తూ, తర్వాత మా మిసెస్ అయిన జిల్లా సుధారాణి గారు కూడా జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నారు వామ్కి. దానికి తోడు ముప్పడి నాగా మల్లేశ్వరరావు గారు, మన మోహన్ రావు గారు, గంగరాజు గారు, అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చారు. దాన్ని అందరం గౌరవించి ఇలాగ ముందు మన పెద్దలందరినీ గౌరవించుకుంటూ మన పార్టీ తరఫున ఆయన మణిదీప్ గారు పార్టీ తరఫున వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవిస్తూ మనం అందరినీ కూడా దీన్ని ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారములు. అలాగే శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అంకెల గారెడితో కూడిన బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తుందని సిపిఎం నేత ఆసిపి రెడ్డి మండిపడ్డారు. సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు 45,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అని చెప్పిన నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించాలని ఆసిపి రెడ్డి డిమాండ్ చేశారు. ఇంకెన్నాళ్ళు ఇలాంటి మోసపూరిత బడ్జెట్ లో ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేస్తారంటూ ఆసిపి రెడ్డి ప్రశ్నించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఎన్నికల ముందు బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. కానీ ఎన్నికల ముందు ప్రజలకు అనేక వరాలు ఇస్తారేమో అని భారతదేశ వ్యాప్తంగా ప్రజలు భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం గత బడ్జెట్ మీద సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు పెంచి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. గత బడ్జెట్ 42 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే ఇది 45 లక్షల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. కానీ బడ్జెట్లో ప్రజలకు ఉపయోగపడే పరిస్థితిలో ఏం బడ్జెట్ లేదు. బడ్జెట్ ఏదో అంకెల గారడి అనేది మనం పదే చెప్తా ఉన్నాం.
అలాగే బడ్జెట్ని ప్రవేశపెట్టారు. రెండో పక్క బడ్జెట్లో సంక్షేమ పథకాలకు అనేక స్కీములకి ఇప్పుడు ప్రభుత్వం గొప్పగా చెప్పే ఉపాధి హామీ కానీ లేకపోతే ఎరువుల సబ్సిడీలు కానీ ఇలాంటికి బడ్జెట్లో విపరీతంగా కోత పెట్టారు. అట్లాగే ఎక్కువ అంత సంస్కరణలు అంటే కార్పొరేట్లకి లాభాలు చేకూర్చే పద్ధతిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. కానీ ఇలా ఏ దేశాల్లోనైనా ప్రపంచ దేశాల్లో కూడా ఆదాయ వనరులు ఎవరున్నాయో వాళ్ళ మీద పన్నులేసి వాటి నుంచి పేద ప్రజలకు అక్కడ పంచే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కార్పొరేట్ల మీద పన్నులు తగ్గించి పేద మధ్యతరగతి వర్గాల మీద వస్తువులు నిత్యావసర వస్తువుల మీద వీటి మీద విపరీతమైన భారాలు పడే పరిస్థితిలో ఈ బడ్జెట్ ఉంది. గత బడ్జెట్లో ఎట్లా కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చే బడ్జెట్ లాగానే ఉందో ఈసారి కూడా ఈ బడ్జెట్లో కూడా వాస్తవంగా అయితే కార్పొరేట్లకు గత బడ్జెట్లో పన్ను శాతం తగ్గించారు. ఈ బడ్జెట్లో కూడా అదే పన్ను శాతం అన్ని దేశాల్లో పన్నుల శాతం పెంచుతూ ఉంటే కార్పొరేట్ సెక్టార్స్ మీద. కానీ భారతదేశంలో కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తూ కార్పొరేట్ శక్తుల్ని అభివృద్ధి చేసే వేల కోట్లు దోచుకునేటట్టు వాళ్ళని తయారు చేసేటట్టు ఇలా బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజలకి ఉపయోగపడే బడ్జెట్ కాదు. అట్లాగే రాబోయే రోజుల్లో ఇంకా ఈ నిత్యావసర వస్తువులు సామాన్య మధ్యతరగతి వీళ్ళందరి మీద విపరీతమైన భారాలు పడే బడ్జెట్ లాగా ఈ బడ్జెట్ ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం ఏముండదు. కానీ వీళ్ళు మాత్రం రాబోయే అంటే ఎన్నికలు అయిన తర్వాత కొత్తగా వచ్చే ప్రభుత్వం మిగిలిన బడ్జెట్ పెట్టాలి. కానీ వీళ్ళు ఈ 3-4 నెలల బడ్జెట్ పెట్టకూడదు, మొత్తం జనరల్ బడ్జెట్ లాగానే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ వలన పేద ప్రజానికి ఏమి ఉపయోగం ఉండదు. రెండోది పన్నుల భారాలు ప్రజల మీద భారాలు పెరిగే పరిస్థితి. రెండోది చిరు ఉద్యోగులు ఇప్పుడు అనేక స్కీమ్స్ అంగన్వాడీ కానీ ఆశాలు ఇలాంటి ఉద్యోగుల మీద విపరీతమైన అందరితో పాటు భారాలు పడతాం. బడ్జెట్ కోతలు కూడా విధించారు. ఉదాహరణకు చూస్తే ఇలా ఉపాధి లేక కరోనా వచ్చిన తర్వాత ఉపాధి లేక ఇబ్బంది పడతా ఉంటే ఉపాధి హామీ చట్టానికి గత బడ్జెట్లో 90,000 కోట్లు కేటాయించారు. ఇప్పుడు వచ్చేటప్పటికి 60,000 కోట్లు కేటాయించిన పరిస్థితి. అంటే ఎంత కోత. పామూరు గుడివాడ రహదారిలో ఫ్లైఓవర్ వద్ద ఎదురెదురుగా వచ్చిన 2 ఆటోలు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఆటోలో పయనిస్తున్న 8 మందికి గాయాలు కాగా వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రమాదానికి గురైన వారిని హుటాహుటిన 108 వాహనం ద్వారా గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఆటోలు వేగంగా వచ్చి ఢీకొనడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆడికేమో ఇది చంద్రకి చేసి చెప్పు సార్, చంద్రకి చేసి చెప్పు. ఇక్కడే ఉన్నాగా నందివాడ మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం ఘనంగా జరిగింది. నందివాడ రైస్ మిల్ ప్రాంగణంలో జరిగిన జైహో బీసీ సభలో
బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మండలాల వారీగా నిర్వహిస్తున్న సదస్సులో బీసీ సోదరులు తెలిపిన సమస్యలను రాష్ట్ర స్థాయిలో జరగనున్న బీసీ సదస్సులో రాష్ట్ర నాయకత్వం ప్రస్తావించి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. నాడు నేడు ఎప్పటికైనా బడుగు వర్గాలకి గొడుగు వంటిది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని వేణుగోపాల్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ వారిపై దాడులు చేయటం, అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం జరుగుతుందని టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బచ్చల బోస్ అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీసీ సోదరులందరూ టీడీపీ జనసేన కూటమికి మద్దతుగా నిలవాలని మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సాధికార కమిటీ సభ్యులు లంకా నారాయణ ప్రసాద్, మజ్జాడి నాగరాజు, ప్రభాకర్, రాధాకృష్ణ, మండలంలోని బీసీ సంఘాల పెద్దలు పెద్ద సంఖ్యలో సంఘీయులు పాల్గొన్నారు. అనేది మనం ఫస్ట్ అవగాహన చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీకి బీసీలు ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా బీసీలందరినీ వారు సేరదీసి అగ్రస్థానం ఇచ్చి రాజ్యాధికారం ఇచ్చి ఉన్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా దిగువనున్నట్టు మనలాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి విషయం మనం చూసాం. గత 40 సంవత్సరాలుగా ఆ విధంగా జరిగింది. ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీలో గాని జాతీయ పార్టీలో గాని బీసీలకి ఇంత పెద్ద ఎత్తున భాగస్వామ్యం కల్పించినటువంటి రాజకీయ పార్టీ ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు. ఒకే ఒక పార్టీ, అన్నగారు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ఆశయాల్ని కొనసాగించుకుంటూ మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా మరింతగా మెరుగైనటువంటి సౌకర్యాలు బీసీలకి ఏం కావాలి, వాళ్ళు చేసుకునేటువంటి కుల వృత్తులకి చేదోడుగా చిన్న చిన్న వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకి ఆర్థిక సహకారం, లోన్స్ కావాలి. వాళ్ళ పిల్లలు చదువుకునే దానికి విద్య కావాలి. చదువుకున్న తర్వాత ఉద్యోగం చేసుకోవటానికి, ఉన్నతమైనటువంటి స్థానాలు పొందటానికి, విదేశాల్లో చదువుకోవటానికి విద్య కావాలి. అదేవిధంగా ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకి రాజ్యాధికారం కావాలి అనేటువంటి ఆకాంక్ష ఎప్పటి నుంచో ఉన్నదో, ఆ స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి బీసీ సంఘాలు ఉన్నాయో దాన్ని చేదెక్కించుకోవటానికి ఒక బలమైనటువంటి మార్గంగా ఈ తెలుగుదేశం పార్టీ ఏర్పడి రాజకీయ కార్యకలాపాలు సాగిస్తుందనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. తాతగారు 1 నిమిషం 2 నిమిషాలు వినేస్తే తర్వాత వెళ్ళిపోదాం. ఎక్కడికన్నా వెళ్ళలేని మేము ఆఖరికి తెలంగాణలోకి వెళ్ళినప్పటికీ కూడా మీకు గుడివాడ దగ్గర కదా, గుడివాడ ఏంటంటే ఈసారి ఓడిపోతాడు కొడాలని, వాడు ఓడిపోవాలండి, అటువంటి నీచులు రాజకీయాల్లో ఉండకూడదండి అని చెప్పారు. అంటే ఎంత హీనమైనటువంటి పరిస్థితుల్లో అతని భాష ఉన్నదో మనం అందరం కూడా గుర్తించాలి. గుడివాడలో మన అభ్యర్థి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టినటువంటి అభ్యర్థి వెనిగళ్ల రాము గారికి విజయం సాధిస్తే ఈ రాష్ట్రాన్ని గుడివాడ ప్రజలందరూ కూడా సాధించినట్టుగా వస్తుందనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఆ ఖ్యాతి మీ అందరికీ వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులందరికీ వస్తుంది. వెనిగళ్ల రాము గారి గెలుపులో బీసీ సోదరుల యొక్క భాగస్వామ్యం గణనీయంగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం. అయితే ఎన్నికల తరువాత బీసీ సోదరులు ఎవరైనా అణగదొక్కేదైతే మాకు చెప్పండి, మేము వస్తాం. ఎవరైతే ఈ రోజు కష్టపడుతున్నారో బీసీ నాయకత్వం వహించి ఈ సైకోకి గుట్కాకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని రక్షిస్తా ఉన్నారో వారికి మేమందరం కూడా అండగా ఉంటామనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఎవరికి బీసీ సోదరులకు అన్యాయం జరిగితే మీరు మచిలీపట్నం వెళ్తే పెడనగుండానే వెళ్ళాలి, నాకు ఫోన్ చేయండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే
బోస్ గారికి చెప్పండి, మీ సోదరుడు ఆయన, మీకు తప్పనిసరిగా రక్షణగా ఉంటాం. మీకు విద్యాపరంగా కానీ, మీరు ఆర్థికంగా బలపడటానికి లోన్లు కానీ, లేదంటే మీ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించడానికి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి విద్యార్థికి కూడా 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చారు. లోన్ కాదు. ఎవరైనా మన బీసీ సోదరులు మేము అమెరికాలో ఎంఎస్ చదివిస్తాం మా పిల్లల్ని, మాకు ఆర్థిక వసూలుబాటు లేదు అంటే అటువంటి పిల్లలకి 7,000 మందికి మా కార్పొరేషన్ ద్వారా విదేశాలకు పంపించాం. వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఇవాళ నెలకి 5 లక్షలు 10 లక్షలు సంపాదిస్తున్నారు. ఈరోజు నందివాడ మండలంలో జైహో బీసీ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నందివాడ మండలంలో అన్ని గ్రామాల నుంచి కూడా బీసీ సోదరులందరూ కూడా, అన్ని కులాల నుంచి కూడా బీసీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో బీసీలకు ఉన్నటువంటి సమస్యలు, బీసీలకు వచ్చేటటువంటి నిధులు, ఏ రకంగా ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కానివ్వండి, బీసీలకు జరిగినటువంటి మేలు, వచ్చినటువంటి లోన్ కానీ, బీసీ సప్లాన్ల గురించి కూడా అన్ని వివరంగా మాట్లాడడం జరిగింది. మరి అదే విధంగా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలకి ఏ రకమైనటువంటి అన్యాయం జరిగింది, ఒక సప్లాన్ విషయంలో కానివ్వండి, అట్లాగే కార్పొరేషన్ల విషయంలో కానివ్వండి, అట్లాగే లోన్ల విషయంలో కానివ్వండి, అన్ని కులాలకి కూడా బీసీ యొక్క కులాలన్నింటినీ కూడా అనగదొక్కినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన గవర్నమెంట్ అనగదొక్కడం జరిగింది. ఆ జరిగినటువంటి అన్యాయాలన్నీ కూడా కూలంకుషంగా చర్చించుకోవడం జరిగింది. అది ధర్మిల బీసీ సోదరులందరూ కూడా, అన్ని కులాల వారు కూడా ఏకతాటిపైన రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో వెనిగండ్ల రాము గారిని, తెలుగుదేశం పార్టీ తరఫున వెనిగండ్ల రాము గారిని గుడివాడ నుంచి గెలిపించుకొని మన బీసీ సోదరుల సత్తా సాడుదామని చెప్పి ఒక డిక్లరేషన్ నిర్ణయం తీసుకుంటం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈ మీటింగ్ వచ్చినటువంటి బీసీ సోదరిమణులకు, అలాగే మా బీసీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడ్లవల్లేరు మండలంలో 3వ రోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న వెనిగండ్ల రాము, టీడీపీ జనసేన సంయుక్త ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన రాము. బడ్జెట్ పేరుతో అంకెల గారడితో మరోసారి కేంద్రం ప్రజలను మోసం చేస్తుందంటూ మండిపడ్డ సిపిఎం నేత ఆసిపి రెడ్డి, బడ్జెట్ నిరుపయోగంగా ఉందంటూ ఆరోపించిన ఆసిపి రెడ్డి. బీసీలకు అండదండగా మొదటి నుండి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తెలిపిన బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాల్, వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగిందన్న వేణుగోపాల్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.